జగన్ చేసిన ప్రకటనలు, జగన్ చేసిన షెడ్యూల్స్ అన్ని వాయిదాల పర్వవేనా? వాస్తవానికి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఎప్పటి నుంచో ఆయన ఒక కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. అలాగే కార్యకర్తలను కలవడానికి వెళ్ళబోతున్నాం అనేది మొత్తం నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా పర్యటన ఉంటుందని అది వాయిదాలు పడుతూనే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికన్నా బెంగళూరులోనే ఎక్కువ ఉంటున్నారు, ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి ఉండట్లేదు, ప్రజల్లోకి వెళ్ళడానికి లేదు అని. అలాగే రేపు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి అసెంబ్లీకి హాజరవుతారా లేదా 11 మంది ఎమ్మెల్యేలు. ఒక పక్క స్పీకర్లు ఇద్దరు కూడా, స్పీకరు డిప్యూటీ స్పీకరు, అనర్హత వేటు వేస్తాం, నోటీసులు ఇస్తాం, 60 పని దినాల్లో కనుక హాజరవ్వకపోతే పులివెందుల్లో మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది, మొత్తం 11 స్థానాల్లో ఉప ఎన్నికలు తీసుకొస్తామని వాళ్ళు చెప్తా ఉంటే ప్రతిపక్ష హోదా ఇస్తే గానీ అసెంబ్లీలో అడుగు పెట్టను అంటూ భీష్మించి కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే వీటన్నిటి మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రకటనలు ఏవైతే ఉన్నాయో, ముందు నుంచి వేసుకున్న షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంకా వాయిదాల పర్వంతోనే కొనసాగుతుందా? ప్రజల్లోకి వెళ్ళడం, కార్యకర్తలతో మాట్లాడడం, కార్యకర్తలతో మీ జగనన్న అనే కార్యక్రమం స్టార్ట్ చేస్తామని చెప్పి జనవరిలో చెప్పారు. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి కూడా అయిపోతుంది. ఇక మార్చి వచ్చినాయి అంటే మళ్ళీ భారీ ఉష్ణోగ్రతలు, ఎండలు అంటున్నారు. అప్పుడు కూడా వాయిదా వేస్తే కొంతమంది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే చెప్తున్న మాట, ఇక ఇదేం ఉండదు, ఏప్రిల్ మే వరకు ఇలా నాంచుకుంటూ వెళ్ళిపోతారు, ఏడాది కాలం కూడా పూర్తయిపోతుంది, ప్రతిపక్షంలోకి మేము వచ్చి అధికారంలోకి వాళ్ళు వచ్చి ఆ తర్వాత ఏమన్నా ఒక షెడ్యూల్ ప్రకటించి అప్పుడు వెళ్తారేమో, అప్పటి వరకు ఈ వాయిదాల పరమే కొనసాగుతుంది. అదే కనుక జరిగితే కార్యకర్తల్లో అసహనం పెరిగిపోద్ది అనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించట్లేదా?